హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఇలా చూపిస్తే మాత్రం ఇల్లైతే 100% రాదండి. అది ఎలా చూపెడుతుంది? ఏంటి మరి? అది మీకు వస్తుందా? రాదా? మరి ఆర్‌సీసీ రూఫ్ ఉంటే ఏం చేయాలి? ఏంటి? అనేది పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎందుకంటే అందరికీ ఇది ఉపయోగపడే వీడియో. ఈ ఆర్‌సీసీ రూఫ్ అని మనకు లీస్ట్ 1, లీస్ట్ 2, లీస్ట్ 3 ముగ్గురికి పెట్టడం జరిగింది. అంటే ఈ సర్వే చేసేటప్పుడు ఎట్లా పొరపాటు చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్‌గా నేను చూపెడతా. ప్రెజెంట్ రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి రెంట్. అంటే మీరు ఏదైతే ఉంటున్నారో అది రెంట్ అని చెప్పి కరెక్ట్‌గానే పెట్టారు. ఆ రెంట్‌కి సంబంధించి ఇల్లు ఎట్లుందంటే బ్రిక్‌తో కట్టారని చెప్పేసి టైప్ ఆఫ్ వాల్ కూడా బ్రిక్ అని పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ టైప్ ఆఫ్ రూఫ్ వచ్చేసి ఆర్‌సీసీ రూఫ్ అని పెట్టడం జరిగింది. అంటే సిమెంట్ స్లాబ్‌తో ఉన్న ఇంట్లో వీళ్ళు రెంట్‌కుంటున్నట్టుగా వీళ్ళు పెట్టడం జరిగింది. అయితే ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే చాలామంది అనర్హులుగా ఈ L1 కావచ్చు, L2 కావచ్చు, L3లో కూడా అనర్హులుగా గుర్తించబడ్డారు 100%. ఇక్కడ చూసుకోవచ్చు ఓనర్‌షిప్ డాక్యుమెంట్ కూడా డి రిజిస్టర్డ్ సేల్ డీడ్ అని పెట్టడం జరిగింది. ఓన్ హౌస్ సైట్ అంటే హౌస్ కట్టుకోవడానికి స్థలం ఉందా అంటే యెస్ అని పెట్టడం జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ. మనకు మరి ఆర్‌సీసీ రూఫ్ అని ఎందుకు పడ్డదంటే ఈ ఏదైతే ఏఐ ద్వారా వీళ్ళు 360 డిగ్రీస్ వెరిఫికేషన్ చేసే టైంలో ఆర్‌సీసీ హౌస్ సంబంధించిన ఫొటోస్ వీళ్ళు తీసుకోవడం ద్వారా ఆల్రెడీ అది సొంత ఇల్లు అని చెప్పేసి ఆటోమేటిక్‌గా ఏఐ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు అది ఆర్‌సీసీ రూఫు ఈ లీజు 2 ఉన్న వాళ్ళకు టెన్షన్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి ఇల్లు లేదు కాబట్టి అది పెంకుటి ఇంట్లో ఉంటున్నారా? లేదంటే సిమెంట్ ఇంట్లో ఉంటున్నారా? అనేది అది పట్టించుకోనవసరం లేదు. ఓన్లీ L1లో మాత్రం ఈ ఆర్‌సీసీ రూఫ్ చూపెడితే మాత్రం ఇల్లు శాంక్షన్ కాదు. ఒకవేళ శాంక్షన్ అయినా కూడా పేమెంట్‌లనేది రావు. ఇప్పుడు చాలామంది ఈ జీఎంఎఫ్ పెండింగ్ అని చెప్పేసి, పెండింగ్ అని చెప్పేసి, అలాగే పీడీ పెండింగ్ అని చెప్పేసి కొందరికి ఫస్ట్ స్టాటస్ చూపెట్టి తర్వాత మళ్ళీ స్టాటస్ ఎగిరిపోవడం అంటే రకరకాలుగా జరిగింది కదా! ఆళ్ళందరికీ ఇదే ప్రాబ్లమ్ అనమాట. ఏదైతే ఆర్‌సీసీ రూఫ్ అని పడ్డదో వాళ్ళందరికీ సేమ్ ప్రాబ్లమ్. ఈ ఆర్‌సీసీ రూఫ్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనం గివెన్స్ ఉంటుంది కదా! గివెన్స్ అయితే అప్లై చేయండి. మీకు గివెన్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీకు కాల్ అనేది వస్తుంది. లేదంటే రీవెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ టైప్ ఆఫ్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ అవుతుంది. అలాగే లీస్ట్ 3లో కూడా ఆర్‌సీసీ రూఫ్ పడ్డ వాళ్ళకు ఇలాగే జరిగిందనమాట. ఇప్పుడు ఎవరైతే ఆర్‌సీసీ రూఫ్ అని ఇట్లా పడ్డదో వాళ్ళందరినీ లీస్ట్ 3లో పెట్టారు. ఇది మీకు తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి మీకు బిల్స్ రాకపోతే మాత్రం మీరు 100% ఎలిజిబుల్‌లో ఉంటే మాత్రం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి. మీకైతే పేమెంట్‌లు అయితే 100% వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.